నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉంటున్న మధు, రాజేశ్వరి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఆ బాధిత మహిళ తల్లిదండ్రులు కూడా ఎవరైతే మధు ఉన్నారో తనకి చాలాసార్లు వారించి నచ్చజెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. అండ్ ఇదంతా ఇలా ఉంటే రెగ్యులర్గానే అమ్మాయికి కాలేజీకి వెళ్తున్న సందర్భంలో తన ఫ్రెండ్స్ ఎవరైతే మధు ఫ్రెండ్స్ ఉన్నారో నలుగురు ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళి మధుకిచ్చి పెళ్లి చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. అండ్ ఈ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎవరైతే మధు ఉన్నారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి తన భర్త ఎవరైతే మధు ఉన్నాడో ఆ పెళ్లి ఫోటోలన్నీ కూడా అమ్మాయి తల్లిదండ్రులకి పంపిస్తూ మీ అమ్మాయి మీ ఇంటికి రావాలంటే, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, మీ అమ్మాయి మీ ఇంటికి రావాలంటే 12 లక్షలు ఇవ్వాలి, లేదా 8 లక్షలు ఇవ్వాలి, లేదా 6 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ కన్న తల్లిదండ్రులతోటే బేరం పెట్టాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇదంతా ఇలా ఉంటే స్థానికంగా ఉంటున్న మధు మీద ఇదివరకే పోలీసులకి ఫిర్యాదు కూడా చేశామని చెప్పేసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే పోలీసులు మాత్రం ఈ కేసు తీసుకొని రంగంలోకి దిగి విచారణ చేపట్టిన పరిస్థితులు కూడా మనకు తెలుస్తున్నాయి. బట్ ప్రస్తుతానికైతే మధు పెళ్లి చేసుకున్న అమ్మాయి రాజేశ్వరి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు మీద మాత్రం కేసు నమోదైందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. అండ్ వాళ్ళు కూడా పరారీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కన్న తల్లిదండ్రులతోటే బేరమాడాడు ఒక యువకుడు అని చెప్పడాన్ని చాలా విచిత్రంగా చూస్తున్నారు జనాలందరూ కూడా. అండ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ అమ్మాయి మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఒకే ఒక ఎజెండాతోటి అబ్బాయి ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి తరఫున తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ మరో పక్కన చూసుకుంటే ఆ అబ్బాయికి మాదక ద్రవ్యాల అలవాటు కూడా ఉంది అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదివరకే చాలాసార్లు నచ్చజెప్పామని కూడా వాళ్ళు మాట్లాడుతున్న వీడియోల్లో కానీ ఫొటోస్లో కానీ మనకందరికీ తెలుస్తున్న పరిస్థితి. బట్ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మా అమ్మాయి మాకు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఆ అబ్బాయి పెట్టిన బేరానికి మేము 12 లక్షలు ఇవ్వలేము, 8 లక్షలు ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూనే చివరాఖరికి మా అమ్మాయి మా ఇంటికి వస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు ఒక మెట్టు దిగి వచ్చి 3 లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా ఆ అమ్మాయి తరఫున తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ చూడాలి పోలీసులు ఈ కేసుని ఎంతవరకు ఛేదిస్తారు అండ్ ఆ అబ్బాయిని పట్టుకొని తగిన బుద్ధి చెప్తారా, ఆ అమ్మాయిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు చెంతకు చేరుస్తారా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.